సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనమయ్యిందని కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల గద్దర్ అన్నారు. గద్దర్ ఆశయాలతో ప్రజాసేవ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గద్దర్పై ఉన్న అభిమానంతో ఏఐసీసీ తనకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న వెన్నెల గద్దర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల గద్దర్ గారు. మేడం చెప్పండి, ప్రధానంగా త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతుంది. నిన్న ఎంపీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నారు. అసలు మీరు ఏం చెప్పారు కంటోన్మెంట్లో ఏం జరిగింది? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి పంపించడం, ఈ ఎన్నికల గురించి రివ్యూ చేయడం అనేది చాలా బాగుంది. ఇంకేంటంటే ఇట్స్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నా అలాంటి వస్తున్న యంగ్ యూత్కి పాలిటిక్స్లో అట్లాగే ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్న, అలాగే 50 ఏళ్ళగా పనిచేస్తున్న కాంగ్రెస్ లీడర్స్ కూడా పర్సనల్గా పిలిచి మీ ఒపీనియన్ చెప్పడం అనేది చాలా మంచి పరిణామం. ఒక తల్లి పిలిచి బిడ్డ బాగున్నావా, అన్నం తిన్నావా, ఏమైనా కావాలా, ఏమైనా చేయాలని అడగడం అనేది పర్సనల్గా ఈజీ. ఎందుకు పర్సనల్గా పిలిస్తే వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. సో అది మంచిగా ఉంది. సో ఇట్ ఈస్ గుడ్. అంటే ప్రధానంగా మీరు ముందు జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు జరిగిన పరిణామాలు ఏమైనా వాళ్ళకి క్వశ్చనింగ్ చేశారు? లేదండి, అట్లాంటి ఏం అడగలేదు. సింపుల్గా సో కైండ్లీ టెల్ యూ ఒపీనియన్, మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అన్నప్పుడు సో నేను ఒక 2 విషయాలు చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాను కాబట్టి నాకున్న చిన్న అనుభవాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తానండి. ఇప్పుడు అయితే ఎమ్మెల్యే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి పార్టీలో చేరారు. కంటోన్మెంట్ ఎలా ఉండబోతుంది అక్కడ ప్రజానీకానికి? డెఫినెట్లీ చాలా బాగుంది. శ్రీ గణేష్ అన్న ఆల్రెడీ అక్కడ గత 20 ఏళ్ళ నుంచి ప్రజలతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తనకు ప్రజల మీద ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ రాగానే వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. అట్లాగే కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఒక పెద్ద హిస్టరీ. ఎందుకంటే గత 50 ఏళ్ళుగా నేను చూస్తుంటేనే కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రజల్లో రీచ్ అయ్యి ఫండ్స్ రాక ఈ 10 ఏళ్ళల్లో ఆల్మోస్ట్ మొన్న నేను వచ్చిన తర్వాత కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా 49 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదంతా ప్రజల డబ్బే. అట్లాగే ఇంకా 200 కోట్లు రావాల్సింది, అది కూడా ఇమీడియట్గా రిలీజ్ చేపిస్తారు. సో అట్లాగే ఒక్కొక్కటి చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ చాలా బాగా నడుస్తుంది. మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇట్లాంటి పదవులు ఆశిస్తున్నారు, మీరు నుంచి ఎలాంటి మద్దతు ఉండదు? ముందుగా ప్రజలతో ఉండడం, ప్రజల దగ్గర పోవడము, ప్రజలే ముందుకు తీసుకుపోతారు అనుకున్నాను. ఏది ఆశపడి రాలేదు, అట్లా అని ఏది వదులుకునేది లేదు. ఎందుకు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక పదవి కోసమో దేనికోసమో ప్రజాసేవలకు రావద్దు. యువత ఎవరైతే ఇప్పుడు యువత రావాల్సిందే. గద్దర్ అన్నదే అన్నాడు, 70% మనము ఉన్నాము. యువత 30 నుంచి 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న యువత 65 to 75% ఉన్నారు ఇండియా. వాళ్ళంతా పాలిటిక్స్కి రావాలి, సమాజ సేవ కోసం రావాలి. వచ్చి మనం నిజాయితీగా సమాజ సేవ చేస్తేనే రానున్న తరాలు, రానున్న ఫ్యూచర్ మనం బతకగలుగుతాం అన్నారు. కాబట్టి ఆ ఆశయాన్ని గద్దరన్న వాయిస్ని తీసుకుపోవడానికి వచ్చాను. నేను అడగకముందే గద్దరన్న కుటుంబానికి ఒక సీట్ ఇవ్వాలి, గద్దరన్న చిరకాలుగా మిగులుతారు అని ఏఐసీసీ నుంచి వచ్చిన అవకాశం ఇది గద్దరన్న కుటుంబానికి. అట్లాగే వాళ్ళు డెఫినెట్లీ ఆ మర్యాదను మాకు ఇస్తూనే ఉన్నారు, ఇస్తారు. థ్యాంక్ యూ. రాజకీయాలకు సంబంధించి కూడా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. గద్దర్ కూతురుగా రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయడమే ప్రధాన కర్తవ్యం ఇప్పుడు చెప్తున్నారు. అయితే త్రిసభ్య కమిటీకి సంబంధించి కూడా అక్కడ కంటోన్మెంట్లో జరిగిన పరిణామాలన్నిటిని కూడా వివరించాను. అధిష్టానానికి సంబంధించి కూడా తనపైన ఆశీస్సులు ఉన్నాయని కూడా వెన్నెల గద్దర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.